హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఎరిమెల్లో ఆర్యభవన్ అనే హోటల్ ఉంది. హోటల్ రివ్యూ, కేరళ ఫుడ్ ఎలా ఉంటుంది అనే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. పోతే స్వాములు ఎవరైనా వెళ్ళినా కూడా ఈ ఆర్యభవన్ హోటల్ అయితే ఫుడ్ బాగుంది. అందరూ ఎక్కువ స్వాములు కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనకు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఎరిమెల్కి వెళ్తే హ్యాపీగా తినచ్చు. అలానే కేరళ ఫుడ్ ఎలా ఉంటుందని మనం చూసే వాళ్ళకి మన యూట్యూబ్ ఫ్యామిలీస్ హ్యాపీగా చూడొచ్చని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎంట్రన్స్ నుంచే భారీగా జనం ఉన్నారు స్వాములు. ఎరిమెల్కి గుడి దగ్గరలో ఉన్నది ఈ హోటలు. పోతే పరోటా ఇక్కడ నాకు ఇష్టమైన ఐటెం, ఎప్పుడు చాలా రోజుల ముందు తిన్న ఐటెం వచ్చి ఇడియాపము. నాకైతే చిన్న ఇష్టం కాదు. ఈ ఇడియాపము తమిళనాడులో బాగా ఫేమస్. అది కేరళలో ఇక్కడ దొరికింది. ఇంకెక్కడ ఇడియాపం అయితే నాకు కనపడలేదు. మరి ఇంకెక్కడన్నా ఉంటుందేమో తెలియదు, కానీ నేను చూసిన ఈ 4 రోజుల ఈ శబరిమల యాత్రలో నాకు ఇడియాపం అయితే ఇక్కడే కనపడింది. ఆ బొండిగల కూరతో ఇడియాపము నాకైతే అదిరిపోయింది. టేస్ట్ అయితే హ్యాపీగా తిన్నాను. మంచి డ్యాన్స్లు వేసుకుంటూ పోవడంతో ఆకలి మీద ఉంటే ఎరిమెల్లో హ్యాపీగా అయితే ఈ ఫుడ్ అయితే తిన్నాను. చాలా బాగా నచ్చింది నాకు. ఆ బొండిగల కూరతో, ఆ కర్రీతో ఇడియాపము అంటే ఇది కొంతమందికే నచ్చుతుంది, అందరికీ నచ్చాలని లేదు ఇడియాపం అనేది. నాకు అది ఇష్టం కాబట్టి ఇంకా హ్యాపీగా ఆడైతే తిన్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. కేరళ ఫుడ్ ఎలా ఉంటుందో, కేరళ హోటల్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇంకా మా స్వామి వచ్చి మా కొడుకు పరోటా ఎక్కడ చూసినా కూడా వదలడు. టేస్ట్ బాగుందంట. ఆ బొండుగుల కూర అయితే స్పెషల్గా ఉంది ఇక్కడ. ఆ బొండుగుల కూర, ఆ పరోటా అయితే అద్భుతం అనిపించింది టేస్ట్. అందరం అయితే కుమ్మేసాం. ఎటు చూసినా స్వాములే. అంతా బాగా ట్రైన్ వచ్చి మార్నింగ్ దిగేసి ఈ టయానికి ఎరిమేలకు వచ్చి డ్యాన్సులు వేసి స్నానం చేసి ఇంకా తిని పంబకు బయలుదేరే ప్లానింగ్ కాబట్టి ఇక్కడైతే స్వాములకి బాగా ఆకలి అవుతుంది. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా 2-3 ఐటమ్స్ ప్రశాంతంగా తినేసి గాలి పీల్చుకొని కేరళ గాలికి అలవాటు పడి పోతాము. ఎట్టయినా కూడా కొంచెం ఆంధ్ర ఫుడ్కి మనకి సంబంధం లేని కేరళ ఫుడ్కి చాలా తేడానే ఉంటుంది టేస్ట్ రూపంలో. కానీ కేరళ ఫుడ్లో, కేరళ హోటల్స్లో ఈ హోటల్ బెస్ట్ అని నాకైతే అనిపించింది. టేస్ట్ అయితే అది చూడండి ఎంత బాగుందో. ఆ ఇడియాపము, ఆ బొండుగుల కూర చూస్తుంటే అంత హ్యాపీ అనిపించింది. మళ్ళీ వచ్చి మా స్వామి మళ్ళీ ఒక దోశ తీసుకున్నాడు. దోశ, వడ. అది కూడా బొండుగుల కూర అయితేనే టేస్ట్ బాగుంది. చట్నీ, సాంబార్ మనం కొంచెం తినలేము అక్కడ. ఈ బొండుగుల కూరతోనే మెయింటైన్ చేసేయాలి మొత్తం ఫుడ్ని అక్కడ. అద్భుతంగా అనిపించింది. ఫుల్ క్రౌడ్. స్వాములు కూడా ఎక్కువ బాగా సంపాదిస్తున్నారు. ఈ శబరిమలకి సంబంధించిన హోటళ్ళు కావచ్చు, ఏది కూడా ఈ సీజన్లో మటుకే వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటారు. లక్షల వ్యాపారం జరుగుతుంది. మళ్ళీ ఫ్రీయే. మళ్ళీ ఎప్పుడో నెలలో 5 రోజుల మటుకే శబరిమల తెరిచి ఉంచుతారు కాబట్టి మరి ఇంకా ఇంత జనం ఉండకపోవచ్చు, ఇంత ఇది ఉండకపోవచ్చు. మన స్వాములను నమ్ముకొని ఈ హోటల్ని మెయింటైన్ చేయబడతాయి కాబట్టి ఒక 2 నెలలు అయితే వీళ్ళకి బీభత్సమైన బిజినెస్ జరుగుతుంది. ఇడ్లీ, వడ యావరేజ్. వడ బాగుంది. ఇడ్లీ అయితే యావరేజ్. దోశ బాగుంది. సాంబారు, చట్నీ యావరేజ్. ఆ బొండిగల కర్రీ అయితే సూపరు. మన పక్క తిన్న విధంగానే ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫ్రెష్ జ్యూసులు అన్నీ దొరుకుతాయి. ఫ్రెష్గా దొరుకుతాయి. వేడి పరోటా అన్నీ వేడిగా ఆ కూల్ వెదర్కి, ఆ కేరళలో కూల్ వెదర్కి ఇవన్నీ వేడిగా హ్యాపీగా తినేయచ్చు. ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని పరోటాలు చూడండి. అస్సలు ఓపెన్ కిచెన్ కాబట్టి చూడడానికి కూడా బాగా సంతోషం అనిపిస్తుంది. మంది ఫుడ్డీ ఛానల్ కాబట్టి ఇంకా నేను హ్యాపీగా అయితే మొత్తం వీడియో తీసుకున్నాను. యూట్యూబ్ అనే కొందికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఏమాత్రం ఇబ్బందులు ఫీల్ అవ్వకుండా మనం అడ్డం ఉంటున్నా కూడా వీడియో తీసుకుంటా ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళే సర్దుకొని అయినా పక్కకు పోతా హ్యాపీగా అయితే జరిగిపోయింది ఈ హోటల్లో వీడియో అయితే. టేస్ట్ అయితే బాగుంది. ఆ ఇడియాపం మెయిన్ చాలా సంవత్సరాల తర్వాత తినడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. 3 ఇడియాపం. కాస్ట్ కూడా ఫుల్గానే అవుతుంది. అయినా కూడా ఆ ఏరియాలో మనకు దొరికేది తక్కువే కాబట్టి మంచి ఫుడ్ ఈ హోటల్ అయితే మేము హ్యాపీగా తిన్నాము. నన్ను చూసి మా తమ్ముడు స్వామి శాఖరా కూడా ఆ ఇడియాపం తినాలని తీసుకున్నాడు.
శేఖర కూడా బాగా తిన్నాడు. ఇంకపోతే ఈ పక్క రామన్న, వెంకటేష్ అన్న, రత్నన్న ఈ స్వాములంతా ఒక పక్క కూర్చోన్నారు. వీళ్ళు పూరి వడ దుమ్ములేపారు. పూరి అయితే బాగున్నాయంట వాళ్ళకి నచ్చింది పూరి. అంటే వాళ్ళ అనుభవంలో పూరి ఎక్కడైనా బాగుంటాయి, పూరి కుర్మా అని అవి తీసుకున్నారు. ఇడియాపం బాగున్నాయి తినండి అంటే ఆల్రెడీ పూరి వాళ్ళు ఫుల్గా లేపేశారు. కాబట్టి ఇడియాపం తినడానికి ఇంకా ఖాళీ ప్లేస్ లేదు, నెక్స్ట్ టైం తింటాంలే అన్నారు. పూరి వడ అయితే సూపర్గా ఉన్నాయంట. డబుల్ ప్లేట్ లేపారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ డ్యాన్స్లు వేసి బాగా ఆకలి. ఆల్రెడీ ట్రైన్ జర్నీ, మనం ట్రైన్లో ఏమి ఎక్కువ తిన్నాం స్వాములు, ఆడ ఫుడ్ తిన్నాం, ఇంటికాడ నుంచి ఎత్తుకొమ్మింది కొద్దిగా తిని గమ్మున అయిపోయింటాము. అందువల్ల బాగా ఆకలి అవడంతో ఇది వచ్చి మనము అన్నీ మిక్స్ చేసేసాను. అన్నీ మిక్స్ చేసి హ్యాపీగా తినేయడమే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మంచి కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కేరళ ఫుడ్ మీకు నచ్చితే, కేరళ హోటల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే మంచి గుడ్ కామెంట్ పెట్టండి. ఓకే బాయ్, జై హింద్.